కీర్తనలు 76:10 నరుల ఆగ్రహం యెహోవాను స్తుతించును. అంటే నరుల ఆగ్రహం యెహోవాను స్తుతించును. ఎట్లా మనిషి కోపంతో కూడా ఎట్లా స్తుతిస్తాడు? ఆగ్రహంతో స్తుతించును అని ఉంది కదా. మరి హన్నా విషయంలో మనం చూసినట్లయితే మొదటి సమయాలు 1 అధ్యాయము 16 అత్యంతమైన కోపాగ్రహమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు ఆమె దేవుని సన్నిధిలో మొరపెడుతుంది కదా. ఆమె జీవితంలో పొందుకోలేదు, అన్ని రకాలుగా ప్రయత్నాలు అయిపోయినాయి. విసుగు చెంది కోపం వచ్చి, ప్రభువంగా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వే నాకు కార్యం జరిగించాలని మరి దేవుని సన్నిధిలో పడి మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం అంటే ఆమె కోపము అంటే అందరూ ఆమెని గొడ్రాల అని, లేకపోతే ఎన్నో నిందలు, ఎన్నో ప్రయత్నాలు అన్నీ జరిగినాయి. అయితే ఆమె ఆ బాధను భరించలేక ఇంకా దేవుడే నాకు దిక్కని చివరికి దేవుని సన్నిధి